derivations of equations of motion using graph. Derivations of equations of motion using graph. Now this is very important. Now consider, you have to listen this paragraph, because unless otherwise you don't know this paragraph, you cannot proceed with the problem. ఏంటంటే ఒక బాడీ ఇనిషియల్ వెలాసిటీతో ట్రావెల్ అవుతోంది ఆల్రెడీ. సో ఇట్ ఈస్ హ్యావింగ్ ఇనిషియల్ వెలాసిటీ. Okay, it is not starting from rest, it is having some initial velocity, and it is traveling for a time period of time t seconds, and from initial velocity it accelerates, and the speed is increased from initial velocity u to final velocity v. Okay, I'll repeat it again. స్టార్టింగ్ లో ఏంటంటే ఇనిషియల్ గానే బాడీకి కొంచెం వెలాసిటీ ఉంది. ఇప్పుడు తర్వాత ఏం చేస్తుంది, టైమ్ ఈజ్ ఈక్వల్ టు 1 సెకండ్, టైమ్ ఈజ్ ఈక్వల్ టు 2 సెకండ్, సేమ్ వెలాసిటీతో పోవట్లేదు, వెలాసిటీ ఇంక్రీజ్ అవుతా ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ సమ్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు t సెకండ్స్కి వెలాసిటీ ఇంకా ఇంక్రీజ్ అయిపోయింది అనమాట. సో యూ ఉన్న ఇనిషియల్ వెలాసిటీ ఏమైంది, v వరకు చేంజ్ అయింది. యూ ఉన్న ఇనిషియల్ వెలాసిటీ v వరకు చేంజ్ అయింది అనమాట. సో దట్ విల్ ఇస్ ఫైనల్ వెలాసిటీ. సో ఈ రిప్రజెంటేషన్ నేను గ్రాఫ్లో గీస్తున్నాను చూడండి. Okay, so I'm going to draw the graph for a displacement, velocity and time. Velocity and time. Velocity and time. Remember, time should always be taken on x-axis. It's not mandatory, but it will be very convenient for you. Okay, so ఎందుకు నేను వెలాసిటీ టైం గ్రాఫ్ గీసానంటే ఇప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట. ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏంటంటే 3 ఈక్వేషన్స్ ప్రూఫ్ చేస్తున్నాం. ఒకటి ఏంటంటే v is equal to u plus at ప్రూవ్ చేస్తున్నాం. తర్వాత s is equal to ut plus half at స్క్వేర్ని మనం ప్రూవ్ చేస్తున్నాం. తర్వాత v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ is equal to 2as, అది కూడా మనం ప్రూవ్ చేస్తున్నాం. ఓవరాల్గా మనం 3 ఈక్వేషన్స్ని ప్రూవ్ చేస్తున్నాం. సో అయితే ఇక్కడ మనకి వెలాసిటీ టైం మనకి మారుతా ఉంది. డిస్ప్లేస్మెంట్ అనేది మనకి డైరెక్ట్గా టైం పైన డిపెండ్ అవ్వట్లేదు, వెలాసిటీ అనేది మన టైం పరంగా మారుతూ ఉంది. కాబట్టి ఐఎమ్ డ్రాయింగ్ ది గ్రాఫ్ ఫర్ వెలాసిటీ అండ్ టైం. ఓకే, నౌ అయితే గ్రాఫ్ స్టార్ట్ చేసే ముందు మనకు 2 ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకోవాలన్నమాట. ఇది ఈ గ్రాఫ్కి సంబంధించిన కాదు, ఏ గ్రాఫ్ అయినా కూడా ఈ పాయింట్స్ అనేది మనకు కంపల్సరీ తెలుసుకో ఉండాలన్నమాట. ఏంటంటే నార్మల్గా ఒక 2 క్వాంటిటీస్కి గ్రాఫ్కి ఇస్తే ఏరియా ఆఫ్ దట్ గ్రాఫ్ ఏమవుతుందంటే ప్రోడక్ట్ ఆఫ్ 2 క్వాంటిటీస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రఫ్గా చెప్తాను చూడండి. ఇలా ఒక గ్రాఫ్ ఉంది నాకు. సో ఇక్కడ క్వాంటిటీ ఏ తీసుకున్నాను, ఇక్కడ క్వాంటిటీ బి తీసుకున్నాను అనమాట. అయితే ఏరియా ఆఫ్ దిస్ గ్రాఫ్ ఏమవుతుందంటే ఏ ఇంటూ బి అవుతుంది. సో ఏరియా ఆఫ్ దిస్ గ్రాఫ్ విల్ బి ఏ ఇంటూ బి, ఏబి. అర్థమైందా? సో ఏరియా అంటే ఏంటి, గ్రాఫ్ ఏ షేప్లో ఉంటుంది మనకి, ఇట్ విల్ బి ఏ క్లోజ్డ్ రెక్టాంగిల్. ఓకే, రెక్టాంగిల్ అంటే మనం క్లోజ్ చేస్తాము, గ్రాఫ్లో మనం క్లోజ్ చేయం, ఎందుకంటే గ్రాఫ్ ఎంత పెద్దనా కావచ్చు కాబట్టి మనం క్లోజ్ చేయం. బట్ అది కూడా మనకి రెక్టాంగిలే. సో రెక్టాంగిల్ ఏరియా అంటే మనకి లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఏదైనా కానీ ఒక క్వాంటిటీ ఇలా ఇంక్రీజ్ అవుతుంది, ఇంకో క్వాంటిటీ ఇలా పోతుంది అనుకోండి, ఏరియా ఏమవుతుంది, టోటల్ ఏరియా అంటే దిస్ క్వాంటిటీ మల్టిప్లైడ్ విత్ దిస్ క్వాంటిటీ. సో పర్ఫెక్ట్ రైట్ యాంగిల్లో కాబట్టి రెక్టాంగిల్గా తీసుకుంటాం. సో రిమెంబర్, ఏరియా ఆఫ్ ఎ గ్రాఫ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్రోడక్ట్ ఆఫ్ క్వాంటిటీస్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్. ఎక్స్ యాక్సిస్లో ఉన్న క్వాంటిటీని వై యాక్సిస్లో ఉన్న క్వాంటిటీని మల్టిప్లై చేసేది వస్తే అదే ఏరియా అనమాట. అదేవిధంగా స్లోప్ ఆఫ్ గ్రాఫ్ అనుకోండి. స్లోప్ ఆఫ్ గ్రాఫ్ అంటే క్వాంటిటీ ఆన్ వై యాక్సిస్ బై క్వాంటిటీ ఆన్ ఎక్స్ యాక్సిస్. ఎందుకంటారా, చూపిస్తాను చూడండి, చాలా ఇంపార్టెంట్. వై బై ఎక్స్. ఎందుకంటే నార్మల్గా ఒక గ్రాఫ్ తీసుకున్నాం, ఇది ఏ ఇది బి అనుకుందాం. ఓకే, స్లోప్ అంటే మనం గుర్తుపెట్టుకోవాలి, స్లోప్ అంటే ఇంక్లినేషన్, టాన్ టీటా, యాంగిల్. స్లోప్ అంటే టాన్ టీటా, టీటా అంటే యాంగిల్, స్లోప్ అంటే టాన్ టీటా, స్లోప్ అంటే టాన్ టీటా, యాంగిల్ ఎంత యాంగిల్. ఓకే, సో టాన్ టీటా. నార్మల్గా ట్రిగ్నోమెట్రీ మీకు ఐడియా అంటే టాన్ టీటా ఈస్ గివెన్ బై ద రేషియో ఆఫ్ ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ బై అడ్జసెంట్. సో స్లోప్ అంటే
tan theta. Tan theta అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ ఏముంది మనకి, ఇది b అనుకోండి, ఇది కూడా ఏమవుతుంది నాకు b. అడ్జసెంట్ అంటే ఏమవుతుంది నాకు a. సో స్లోప్ ఈస్ b బై a. స్లోప్ ఈస్ b బై a అంటే క్వాంటిటీ ఆన్ y యాక్సిస్ బై క్వాంటిటీ ఆన్ x యాక్సిస్. ఇవి రెండు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఒక గ్రాఫ్కి ఏరియా కనుక్కుంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్రోడక్ట్ ఆఫ్ క్వాంటిటీ ఆన్ y యాక్సిస్ అండ్ క్వాంటిటీ ఆన్ x యాక్సిస్. గ్రాఫ్ ఒక ఏరియా ఎలా కనుక్కుంటామంటే x యాక్సిస్లో ఉన్న క్వాంటిటీని y యాక్సిస్లో ఉన్న క్వాంటిటీని మల్టిప్లై చేస్తే వచ్చేదాన్నే ఏరియా ఆఫ్ గ్రాఫ్ అంటాం. y యాక్సిస్లో ఉన్న క్వాంటిటీని డివైడ్ బై x యాక్సిస్లో ఉన్న క్వాంటిటీని చేస్తే వచ్చేది మనకి స్లోప్ ఆఫ్ గ్రాఫ్. గుర్తుపెట్టుకోండి, ఎందుకు ప్రూఫ్ ఇది చెప్తున్నాను. స్లోప్ అంటే ఏంటంటే tan theta. tan theta అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ వచ్చేసి మనకి y యాక్సిస్, అడ్జసెంట్ వచ్చేసి మనకి x యాక్సిస్. కాబట్టి స్లోప్ అంటే y క్వాంటిటీ బై x క్వాంటిటీ. ఏరియా అంటే y క్వాంటిటీ ఇంటూ x క్వాంటిటీ. ఓకే, నౌ ఇప్పుడు సినారియోలోకి వెళ్దాం. ఏ బాడీ స్టార్టింగ్ విత్ ఇన్ ఇనిషియల్ వెలాసిటీ. ఆల్రెడీ మనకి ఇనిషియల్ వెలాసిటీ ఉందన్నమాట, అంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది 0, టైము 0, ఇక్కడ వెలాసిటీ 0. బట్ మనకి టైం 0 దగ్గర వెలాసిటీ 0 ఉందా? లేదు కదా. అంటే స్టార్టింగే బాడీకి కొంచెం ఇనిషియల్ వెలాసిటీ ఉంది కదా. సో ఆ పాయింట్ ఇక్కడ యూ అనుకుందాం. పాయింట్ ఇక్కడ ఓకే, పాయింట్ ఇక్కడ యూ. సో స్టార్టింగే బాడీకి కొంచెం ఇనిషియల్ వెలాసిటీ ఉందన్నమాట యూ. తర్వాత టైం 1 సెకండ్ అయింది, టైం 2 సెకండ్ అయింది, టైం 3 సెకండ్ అయింది, అయినా కూడా వెలాసిటీ సేమ్ ఉందనుకోండి, దాన్ని యూనిఫామ్ వెలాసిటీ అంటాం. అంటే యాక్సిలరేషన్ ఉండదు, సేమ్ వెలాసిటీతో పోతుంది అనుకోండి. యాక్సిలరేషన్ అంటే ఏంటి, వెలాసిటీ పెంచితే ఎంత పెంచాము దాన్ని మనం యాక్సిలరేషన్ అంటాం. నేను ఇక్కడ టైం అదే టైంకి టైం 1 సెకండ్ అయినా, టైం 2 సెకండ్ అయినా, టైం 3 సెకండ్స్ అయినా కానీ సేమ్ వెలాసిటీతో ట్రావెల్ చేస్తున్నాను. ఓకే, అంటే నాకేమవుతుంది ఇక్కడ యాక్సిలరేషన్ 0. బట్ ఈ సినారియోలో మనం అలా తీసుకోవట్లేదు. ఈ సినారియోలో ఏం చేస్తున్నామంటే టైం పెరిగే కొద్దికి వెలాసిటీ కూడా మారుతుంది అనమాట. టైం పెరిగే కొద్దికి మనకి వెలాసిటీ కూడా మారుతుంది. ఓకే, చూద్దాం నేను ఎంత మారుతుందో. సో ఇనిషియల్గా ఇంత ఉంది వెలాసిటీ, తర్వాత టైం 1 సెకండ్కి కొంచెం పెరిగింది, టైం 2 సెకండ్స్కి ఇంకొంచెం పెరిగింది, అలా టైము t సెకండ్స్కి యాడో పెరిగిపోయింది అనమాట. ఎంత పెరిగిందంటే ఆ వాల్యూ వచ్చి మనకి దాదాపుగా v అనే వాల్యూ, దాదాపుగా మనకి v. సో టోటల్ ఈ హైట్ ఎంత మనకి v. టోటల్ ఈ హైట్ ఎంత మనకి v. స్టార్టింగ్ ఏమో కొంచెం ఇనిషియల్ వెలాసిటీ ఉంది. ఇప్పుడు టైము చూడండి, టైం t సెకండ్స్కి సో వెలాసిటీ ఎంత పెరిగింది నాకు v పెరిగింది. టైం t సెకండ్స్కి నాకు వెలాసిటీ v పెరిగింది అనమాట. ఓకే, ఇనిషియల్గా ఏమో నాకు వెలాసిటీ u, ఇప్పుడు టైం t సెకండ్స్కి నాకు వెలాసిటీ ఏమైంది, పెరుగుతా వెళ్ళి v అనే పాయింట్కి చేరింది అనమాట. సో ఇప్పుడు నాకు ఏరియా ఆఫ్ దిస్ గ్రాఫ్ మనకి ఏమి ఇస్తుంది అంటే, నేను చెప్పాను, ఓకే ఇందాక చెప్పాను, ఏరియా ఆఫ్ దిస్ గ్రాఫ్ will give us or will be v into t కదా. బికాస్ ఏరియా అంటే ఏంటి, y యాక్సిస్లో ఉన్న క్వాంటిటీని x యాక్సిస్లో ఉన్న క్వాంటిటీని మల్టిప్లై చేస్తే వచ్చేదే కదా ఏరియా. సో ఈ గ్రాఫ్ ఒక ఏరియా ఏమవుతుంది నాకు, y క్వాంటిటీ ఏముంది నాకు వెలాసిటీ, ఎక్స్లో ఏం క్వాంటిటీ ఉంది మనకి టైము. సో కాబట్టి ఏరియా మనకి ఏమిస్తుంది నాకు వెలాసిటీ ఇంటూ టైం. బట్ వెలాసిటీ ఇంటూ టైం, నార్మల్గా వెలాసిటీ ఇంటూ టైం, స్పీడ్ ఇంటూ టైం అంటే ఏంటి మనకి డిస్టెన్స్ కదా. వెలాసిటీ ఇంటూ టైం అంటే ఏంటి మనకి డిస్టెన్స్. సో ఇట్ విల్ బి ఎస్. ఓకే, సో ఎందుకు ఎస్ అవుతుందంటే ఇది రీజన్. ఏరియా ఆఫ్ ద గ్రాఫ్ ఎస్ ఎందుకు అవుతుంది, ఊరికే మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు ఏరియా ఆఫ్ గ్రాఫ్. ఎవరు చెప్పారు ఏరియా ఎస్ అనేసి? ఏరియా ఆఫ్ ద గ్రాఫ్ ఎస్ ఎందుకు అవుతుందంటే, బికాస్ ఏరియా అంటే మనకి ఏమి ఇస్తుంది ఇక్కడ y క్వాంటిటీ ఇంటూ ఎక్స్ క్వాంటిటీ. y అనేది ఏముంది నాకు వెలాసిటీ, ఎక్స్ ఏముంది నాకు టైం. వెలాసిటీ ఇంటూ టైం చేస్తే వచ్చేది నాకు డిస్ప్లేస్మెంటే కదా. సో దాట్స్ వై ఏరియా ఆఫ్ దిస్ గ్రాఫ్ విల్ బి ఎస్. అండ్ ప్రాక్టికల్గా మనం మాట్లాడుకుంటే ఏరియా ఆఫ్ ద గ్రాఫ్ చూడండి, మొత్తం ఇదే కదా మనకి. సో గ్రాఫ్ ఏరియా అంటే మనకి మొత్తం ఇది
ఈ ఎల్లో పార్ట్లో ఉండేదంతా అనమాట. ఓకే, బాడీ మనకి కంప్లీట్గా ఇలా ఇలా ట్రావెల్ అవుతుంది. అంటే ఇది ఏ షేప్లో ఉంది, నాకు ఒక ట్రిపీజియం షేప్లో ఉంది. సో డైరెక్ట్గా నేను ట్రిపీజియం ఏరియా ఫార్ములా తెలిస్తే వేసేయచ్చు, లేదా నేను ట్రయాంగిల్ రెక్టాంగిల్ కన్నా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో నేను ట్రయాంగిల్ రెక్టాంగిల్ కన్వర్ట్ చేసుకుంటున్నాను, ఈజీ అవుతుంది. అది ట్రిపీజియం ఫార్ములా తెలియకపోయినా చేసుకోవచ్చు. సో అప్పుడు నాకు ఏరియా ఏమొస్తుంది, నాకు ఏరియా ఆఫ్ దిస్ గ్రాఫ్ మీన్స్ ఏరియా ఆఫ్ పార్ట్ 1 ట్రయాంగిల్ ప్లస్ ఏరియా ఆఫ్ పార్ట్ 2 రెక్టాంగిల్. సో ఆన్ ఆర్హెచ్ఎస్, ఆన్ ఎల్హెచ్ఎస్ ఏరియా అంటే వెలాసిటీ ఇంటూ టైం, ఎస్. ఆన్ ఆర్హెచ్ఎస్ అంటే ఏంటి, మనకి ఏరియా ఆఫ్ దిస్ గ్రాఫ్ అంటే ట్రయాంగిల్ ఏరియా ప్లస్ రెక్టాంగిల్ ఏరియా. సో ఇట్ విల్ బి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ప్లస్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్ ఏంటి, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, హాఫ్ ఇంటూ బేస్, ఇదంతా మనకి టోటల్ టైం టీ, ఇది టీ అయితే ఇది కూడా టీ అవుతుంది నాకు. సో హాఫ్ ఇంటూ టీ ఇంటూ హైట్, ట్రయాంగిల్ హైట్ మాత్రమే, ట్రయాంగిల్ హైట్ మాత్రమే అంటే ఇది. ఈ టోటల్ వి, టోటల్ ఈ పార్ట్ మొత్తం వి, అందులో కింద పార్ట్ వరకు అంత నాకు యు, ఇదంతా నాకు యు, టోటల్ వి. సో టోటల్ 10 నుండి ఇది 2 అయితే ఇదేమవుతుంది, నాకు రిమైనింగ్ 8 అవుతుంది కదా. సో టోటల్ 10 - 2 రిమైనింగ్ విల్ బి 8. అర్థమైంది, టోటల్ 10 ఉంది, ఈ పార్ట్ 2 అనుకో, ఈ రిమైనింగ్ పార్ట్ ఏమవుతుంది, నాకు 8 అవుతుంది. అదేవిధంగా టోటల్ వెలాసిటీ v ఉంది, సమ్ పార్ట్ u ఉంది, పైన ఏమవుతుంది నాకు v మైనస్ u. సో హాఫ్ ఇంటూ టీ ఇంటూ v మైనస్ u ప్లస్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్, లెంత్ ఎంత నాకు t, బ్రెడ్త్ ఎంత నాకు u. సో ఓవరాల్గా మనకి ఏమవుతుంది, హాఫ్ ఇంటూ v మైనస్ u ఇంటూ t ప్లస్ t ఇంటూ u అంటే ut. సో దీన్ని డిరైవ్ చేద్దాం చూడండి. సో s ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ t ఇంటూ v మైనస్ u ప్లస్ ut, ఇదే కదా వచ్చింది మనకి, చెక్ చేయండి. హాఫ్ ఇంటూ v మైనస్ u ఇంటూ t ప్లస్ ut, v మైనస్ u ఇంటూ t ప్లస్ ut. సో s ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ, దీన్ని మల్టిప్లై చేసుకుందాం. ఓకే, సో మనకి ఏంటంటే సెకండ్ ఈక్వేషన్ డిరైవ్ చేస్తున్నాం కాబట్టి మనకి యాక్సిలరేషన్ డెఫినేషన్ ప్రకారము చూడండి, సెకండ్ ఈక్వేషన్ చూడండి. సెకండ్ ఈక్వేషన్ అంటే ఏంటి, మనకి s ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్, s ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్. ఓకే, నౌ వీ నో దట్ మనకి యాక్సిలరేషన్ అంటే ఏంటి, v మైనస్ u బై t, v మైనస్ u బై t. అప్పుడు v మైనస్ u ఎట్లా రాసుకోవచ్చు, నేను at రాసుకోవచ్చు కదా, a ఇంటూ t విల్ బి v మైనస్ u, a ఇంటూ t విల్ బి v మైనస్ u. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే ఫస్ట్ దాన్ని కూడా డిరైవ్ చేసుకోవచ్చు మనం. ఎలా డిరైవ్ చేసుకోవచ్చు, ఇక్కడ రాస్తాను చూడండి. సో ఇక్కడ నేను పెట్టేస్తాను చూడండి, t ఇంటూ ద మ్యాథ్స్ అనమాట ఇదంతా కూడా. ఓకే, హాఫ్ ఇంటూ t ఇంటూ v మైనస్ u మీన్స్ at ప్లస్ ut. So therefore s is equal to ut plus half at square, s is equal to ut plus half at square, s is equal to ut plus half at square. అయితే ఈ a వాల్యూ v మైనస్ u బై t ఎలా వచ్చిందంటే ఈక్వేషన్ 1, అది ఎలా వస్తుంది మనకి, స్లోప్ ఆఫ్ ది గ్రాఫ్. ఓకే చూడండి, కన్సిడర్ స్లోప్ ఆఫ్ ది గ్రాఫ్, కన్సిడర్ స్లోప్ ఆఫ్ ది గ్రాఫ్, కన్సిడర్ స్లోప్ ఆఫ్ ది గ్రాఫ్. సో స్లోప్ అంటే ఏంటి, ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది, సో ఈ యాంగిల్ ఎంత మనం కనుక్కుంటాం. ఓకే, బట్ స్లోప్ డెఫినేషన్ ఏంటి, y క్వాంటిటీ బై x క్వాంటిటీ. ఎందుకు స్లోప్ అంటే ఏంటి, tan theta అంటే ఏంటి, ఆపోజిట్ బై అడ్జసెంట్. సో y క్వాంటిటీ బై x క్వాంటిటీ, గుర్తుపెట్టుకోండి, స్లోప్ అంటే y క్వాంటిటీ బై x క్వాంటిటీ. సో ఇక్కడ మనకు స్లోప్ ఏమొస్తుంది, నాకు స్లోప్ is equal to y క్వాంటిటీ ఏముంది నాకు v మైనస్ u బై x క్వాంటిటీ ఏముంది నాకు టైం, అంతే కదా. y క్వాంటిటీ బై x క్వాంటిటీ, సో v మైనస్ u బై t. బట్ ప్రాక్టికల్గా డెఫినేషన్ ప్రకారం మనకు స్లోప్ అంటే ఏంటి, వెలాసిటీ టైం గ్రాఫ్కి స్లోప్ అంటే ఏంటి, y క్వాంటిటీ బై x క్వాంటిటీ. y అంటే నాకు వెలాసిటీ, బై టైం అంటే t. సో వెలాసిటీ బై టైం అంటే నాకు యాక్సలరేషన్. డెఫినేషన్ ఎందుకు చదువుకునే మనము. ఓకే, సో స్లోప్ ఆఫ్ దిస్ గ్రాఫ్ విల్ బి a.
గుర్తుపెట్టుకోండి, ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకునేసేయండి. ఏరియా ఆఫ్ ది వెలాసిటీ టైం గ్రాఫ్ అంటే డిస్ప్లేస్మెంట్ వస్తుంది, స్లోప్ ఆఫ్ ది వెలాసిటీ టైం గ్రాఫ్ అంటే యాక్సిలరేషన్ వస్తుంది అనమాట. ఈ పాయింట్లో ఈ గ్రాఫ్లో మనకి ఎంత ఉంది, మనకి స్లోపు v మైనస్ యూ బై టీ ఉంది. అప్పుడు a ఇంటూ టీ ఈజ్ ఈక్వల్ టు v మైనస్ యూ. సో దేర్ ఫోర్ v ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ. దేర్ ఫోర్ v ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ. సో v ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ, s ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. తర్వాత మిగిలింది మనకి v స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as. చూడండి ఒక సెకండ్. ఓకే, మిగిలింది మనకి v స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ 2as అనమాట. అది కూడా చేస్తాను చూడండి. v స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as. సో ఇందాక చెప్పిన ఫార్ములానే మనకి గ్రాఫ్ నుంచి. సో సెకండ్ ఈక్వేషన్ తీసుకుందాం చూడండి, ఇదే ఈక్వేషన్. సో ఏరియా ఆఫ్ దిస్ గ్రాఫ్ అంటే ఏమొస్తుంది, నాకు ఎస్ఏ కదా. ఓకే, సో వీ నో దట్ ఏరియా ఆఫ్ దిస్ గ్రాఫ్, ఏరియా ఆఫ్ దిస్ గ్రాఫ్, నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి, వెలాసిటీ టైం గ్రాఫ్కి గుర్తుపెట్టుకోండి, వెలాసిటీ టైం గ్రాఫ్కి ఏరియా కనుక్కుంటే వచ్చేది డిస్ప్లేస్మెంట్, ఏరియా కనుక్కుంటే వచ్చేది డిస్ప్లేస్మెంట్, స్లోప్ కనుక్కుంటే వచ్చేది మనకి యాక్సలరేషన్. ఎందుకంటే ఏరియా అంటే వెలాసిటీ ఇంటూ టైం అంటే డిస్ప్లేస్మెంట్, స్లోప్ అంటే వెలాసిటీ బై టైం అంటే యాక్సలరేషన్. ఓకే, నౌ ఏరియా ఆఫ్ దిస్ గ్రాఫ్ నాకేమిస్తుంది, ఎస్, అంతే కదా, ఎస్ ఇస్తుంది. బట్ ప్రాక్టికల్గా నాకు ఈ సిచ్యువేషన్లో ఏరియా ఏమొస్తుంది, నాకు ఒక రెక్టాంగిల్ ఏరియా ప్లస్ ట్రయాంగిల్ ఏరియా కదా, అవునా కదా. సో అంటే ఏమొచ్చింది నాకు, సేమ్ హాఫ్ ఇంటూ ట్రయాంగిల్ ఏరియా బేస్ ఇంటూ హైట్ ప్లస్ రెక్టాంగిల్ ఏరియా యూ ఇంటూ టీ లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఇప్పుడు నేనేం చేస్తానంటే, నాకు ఈ v స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 2as దాంట్లో నాకు టైం లేదు. సో ఐ నీడ్ టు రీప్లేస్ టైం. సో ఏం చేస్తాను, టైం కామన్ తీసుకుంటాను చూడండి. సో హాఫ్ ఇంటూ లెట్ మీ టేక్ టైమ్ యాజ్ కామన్. ఓకే, సో టైం కామన్ తీసుకుంటే హాఫ్ ఇంటూ v మైనస్ యూ ప్లస్ యూ, హాఫ్ ఇంటూ v మైనస్ యూ ప్లస్ యూ. ఇప్పుడు మన టైం ఎలా రాసుకోవచ్చు, నేను మళ్ళీ యాక్సిలరేషన్ డెఫినేషన్ నుంచి ఆల్రెడీ మనకి ఏమొచ్చింది, a ఈజ్ ఈక్వల్ టు v మైనస్ యూ బై టీ కదా. అప్పుడు ఇఫ్ a ఈజ్ ఈక్వల్ టు v మైనస్ యూ బై టీ, దెన్ ఐ కెన్ రైట్ t యాజ్ v మైనస్ యూ బై a, రైట్. సో దాన్ని ఇక్కడ పెట్టేస్తాను చూడండి, t బదులు v మైనస్ యూ బై a. ఇంకా లోపల మిగిలింది ఏంటి, హాఫ్ ఇంటూ v మైనస్ యూ ప్లస్ యూ అంటే v మైనస్ యూ బై a ఇంటూ v మైనస్ యూ ప్లస్ 2 ఇంటూ యూ, ఎల్సిఎం 2 ఇంటూ యూ, 2u బై 2. సో దట్ మీన్స్ v మైనస్ యూ బై a ఇంటూ v ప్లస్ 2u మైనస్ యూ ప్లస్ యూ కదా, v ప్లస్ యూ బై 2. సో విచ్ ఈస్ s. So that means s is equal to v square minus u square by 2a. So v square minus u square is equal to 2as. v square minus u square is equal to 2as. And that's it. So ఇలా మనం డిరైవ్ చేసుకోవచ్చు అనమాట. కొంచెం జాగ్రత్తగా విన్నారంటే అర్థమవుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏరియా కనుక్కుంటే వచ్చే డిస్ప్లేస్మెంట్, సో దాన్ని గ్రాఫికల్ ఏరియాతో ఈక్వల్ చేసుకుంటాం. స్లోప్ కనుక్కుంటే వచ్చేది యాక్సిలరేషన్, దాన్ని గ్రాఫ్లో ఉన్న స్లోప్ కనుక్కుంటే ఈక్వల్ చేసుకుంటాం అలాగా. ఓకే, నౌ సో ఇదే మనకి ఇంకొక డెరివేషన్ కూడా ఉందన్నమాట.